హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం శంకర్పల్లికి దగ్గరగా ఉండి 45 acres హెచ్ఎండి అండ్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ లో ఉన్నాము. సో 25,000 SFT ఒక క్లబ్ హౌస్, బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ విత్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్, రెస్టారెంట్, జిమ్, కోవర్కింగ్ స్పేసెస్ తో సహా A to Z ఒక విల్లా కమ్యూనిటీలో ఏమేమి ఎమ్యూనిటీస్ కావాలో అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతో పాటు మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ వచ్చేసేపాటికి ఆల్ సిసి రోడ్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, కర్బ్ స్టోన్స్, ఆల్ ఓవర్ కాంపౌండ్ వాల్ కంప్లీట్ అయిపోయిందండి. సో మా డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మా క్లయింట్స్ అందరూ కూడా వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే వాళ్ళు వచ్చి మళ్ళీ రీసైట్ విజిట్ చేస్తున్నారు. ఒకసారి ప్లాట్ బుక్ చేశాక మా సైట్కి వచ్చి చూస్తూ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒకవేళ మీరు శంకర్పల్లి వైపు ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటే వెస్ట్ పార్ట్ లో మాది ది నెంబర్ 1 చాయిస్, ద నెంబర్ 1 సెలెక్షన్. సో ఫస్ట్ వచ్చి మా సైట్ విజిట్ చేయండి. ఈ డీటెయిల్స్, డెవలప్మెంట్ అన్ని మీరు ఫిజికల్ గా చూడండి. అండ్ నెక్స్ట్ మీకు వేరే సైట్ కూడా ఉంటే అవి కూడా చూడండి, కంపేర్ చేయండి, మీకు అర్థమైపోతుంది. సో ఈ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేయాలా, ఆ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేయాలా. సెకండ్, మేము దీనిలో ప్లాటింగ్ ప్రాజెక్ట్ చేస్తూ మా దగ్గర కొనుక్కునే వాళ్ళు చాలా మంది దీనిలో కన్స్ట్రక్షన్ చేసుకునే దానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే మేము ఒక క్లబ్ హౌస్ ఇస్తున్నాము. అండ్ సెకండ్, మన ప్రాజెక్ట్ ఒక విలేజ్ కి దగ్గరగా ఉంటుంది, జుల్కల్ విలేజ్. సో వాళ్ళు విల్లాస్ కట్టుకునేటప్పుడు మార్నింగ్ కావాల్సిన మిల్క్ ప్యాకెట్స్ లేకపోతే వెజిటబుల్స్ అవన్నీ కూడా వాళ్ళకి చాలా దగ్గరలో అందుబాటులో ఉంటాయి. సెకండ్, దీనిలో మీకు ఒక గేమ్ చేంజర్ పాయింట్ చెప్పనా, దీనిలో మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పనా. మా ప్రాజెక్ట్ ఈవేళ స్విగ్గీ, జొమాటో డెలివరీ ఉంది. స్విగ్గీ, జొమాటో మా ప్రాజెక్ట్ లో సర్వీసెస్ ఉన్నాయి. సో ఓలా, ఊబర్ మీకు తెలియదు కాదు, ప్రతి చోటికి వస్తుంది. అండ్ ఆల్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సులు ఇక్కడ దాకా మా ప్రాజెక్ట్ దాకా వస్తున్నాయి. ఇంత మంచి ప్రాజెక్ట్ ని మీరు ఎందుకు మిస్ అవ్వాలి? అట్లీస్ట్ చూడండి, చూసి ఒకవేళ మీకు ప్రైస్ ఎక్కువైందా లేకపోతే డిస్టెన్స్ అయిందా సెకండరీ, మీరు డెసిషన్ మేకింగ్ తర్వాత అయినా తీసుకోండి. కానీ ఒకసారి ఎందుకు ఇలా ఇంత మంచి ప్రాజెక్ట్ మీరు మిస్ చేసుకోవడం, చూడకుండా ఇంటి దగ్గర ఉండి గూగుల్ మ్యాప్స్ లో డిస్టెన్స్ చూసేసి డెసిషన్ తీసేసుకుంటే కాదు కదా. సో మా ప్రాజెక్ట్ లో ఏముంది, ఎందుకు బాలాజీ 1-2 సార్లు ఇంత చెప్తున్నాడు అనేది మీరు ఒక్కసారి ఫిజికల్ గా వచ్చి చూడండి. మా డెవలప్మెంట్స్ లో భాగంగా మేము డెవలప్ చేసిన రోడ్ చూడండి. దీని పేరేంటో తెలుసా? రోడ్ నెంబర్ 1 శాంక్చురీ. సో మీ ప్లాట్ అడ్రస్ అదే అవుతుంది, ప్లాట్ నెంబర్ 264, రోడ్ నెంబర్ 1 శాంక్చురీ అనేది మీ ప్లాట్ అడ్రస్ అవుతుంది. సో మీ ఫ్యూచర్ అడ్రస్ కూడా ఇదే కావచ్చు. సో ఇక్కడ మనం సిసి రోడ్ డెవలప్ చేసాము. అండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్ చూడండి, డిజైన్డ్ ఎలక్ట్రికల్ పోల్స్. ఓకే, సో ఈ రోడ్డు మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, రోడ్ నెంబర్ 1. మా సైట్ విజిట్ చేసే కస్టమర్స్ కి నచ్చిన ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ విజిట్ అంతా కూడా ఈ బగ్గీలో, ఈ ఎలక్ట్రికల్ వెహికల్ గోల్ఫ్ కోర్స్ లో యూజ్ చేస్తాం కదా, ఇలాంటి ఎలక్ట్రికల్ బగ్గీలో మేము మా సైట్ అంతా విజిట్ చేస్తాం. సైట్ ఆఫీస్ కూడా మన శాంక్చురీ ప్రాజెక్ట్ లో సైట్ ఆఫీస్ కూడా డెవలప్ చేసేసాము. నేను వెరీ స్టార్టింగ్ మీకు కొన్ని వీడియోస్ లో పెట్టినప్పుడు జస్ట్ సైట్ ఆఫీస్ స్టార్టింగ్ లో ఉంది చూడండి. ఫుల్లీ ఆపరేటెడ్, ఎయిర్ కండిషన్డ్ సైట్ ఆఫీస్. దీనిలో మనం సైట్ కి సంబంధించిన డిస్కషన్స్, కస్టమర్ క్లోజింగ్స్ అన్ని ఇక్కడ లోపల కూర్చొని చేస్తాము. సో బ్యూటిఫుల్ సైట్ ఆఫీస్ మనకి కంప్లీట్ అయిపోయింది. మన ప్రాజెక్ట్ 24/7 CCTV సర్వైలెన్స్ లో ఉంటుంది. CCTV సర్వైలెన్స్ లో మన ప్రాజెక్ట్ ఉంటుంది. మీకు మీ ప్లాట్ కి ఒక పూర్తి సెక్యూరిటీని ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామండి. సో మీ ప్లాట్ కి కావాల్సింది మినిమం సెక్యూరిటీ. సో ఎనీ ప్రాజెక్ట్ కి ఒక మంచి సెక్యూరిటీ అనేది ఇవాళ అందరూ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మన ప్రాజెక్ట్ లో మనం బూమ్ బ్యారియర్ అరేంజ్ చేయడం జరిగింది. ఒక పొలాన్ని కొని దాన్ని కన్వర్షన్ చేసి అప్రూవల్స్ తీసుకొచ్చి, ఎల్పీ నెంబర్ తెచ్చి, రెరా తీసుకొచ్చి, ఒక బ్యాంక్ లోన్స్ అప్రూవల్ కూడా తీసుకొచ్చిన తర్వాత మనం చాలా డెవలప్మెంట్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఈ స్టేజ్ లో మా ప్రాజెక్ట్ చూపిస్తున్నాము. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ అండి, ఎంట్రన్స్ ఆర్చ్. సో పిల్లర్స్, ఫుటింగ్స్ అన్ని రెడీ అయిపోయినాయి. నాకు తెలుసండి బాలాజీ, ఇవన్నీ రెగ్యులర్ గా మేము చాలా వెంచర్ లో చూస్తాం. ఈ డెవలప్మెంట్స్, రోడ్లు అంటున్నావు, కర్బ్ స్టోన్స్ అంటున్నావు, కాంపౌండ్ వాల్ అంటున్నావు, ఇవన్నీ అంటున్నావు. ఇంకా ఈ ప్రాజెక్ట్ లో మీరు ఏం చేస్తారని ఖచ్చితంగా మీరు అడుగుతారు. సో దాని దగ్గర కూడా నా దగ్గర ఒక మంచి ఆన్సర్ ఉంది. సో దీనిలో మనం 3 పార్క్స్ చేస్తున్నాము, 5 acres 3 పార్క్స్. సో ఒకటి ఫస్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ అండ్ సోషల్ గ్యాదరింగ్స్. సో మీరు ఏదైనా లాన్ పార్టీలు పెట్టుకోవాలంటే మనం ఇచ్చే క్లబ్ హౌస్ కి చాలా దగ్గరగా 1 acre ల్యాండ్ లో మనం ఒక మంచి బ్యూటిఫుల్ థీమ్డ్ పార్క్ డెవలప్ చేస్తున్నాము. సో పార్క్ నెంబర్ 1. సో పార్క్ నెంబర్ 2 వచ్చేసి ఇదొక 1 acre లో ఉంటుంది. ఇది మియావాకీ థీమ్డ్ ఫారెస్ట్ అండి, థిక్ ఫారెస్ట్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు ఒకసారి గూగుల్ చేయండి, వాట్ ఈస్ మియావాకీ ఫారెస్ట్ థీమ్ అని చెప్పేసి. సో ఒక థిక్ ఫారెస్ట్, ప్లెంటీ ఆఫ్ బుష్ ప్లాంట్స్ పెట్టేసి మధ్యలోంచి ఒక వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ చేస్తాము.
సో మంచి సిట్ అవుట్స్ అరేంజ్ చేస్తాము. ఒక ఫారెస్ట్ లో ఉండే మీకు ఫీల్ వచ్చేలాగా మేము అక్కడ ప్లాన్ చేస్తాము. పార్క్ నెంబర్ 3. సో ఇది వచ్చేసి స్పోర్ట్స్ అరీనా ఉంటుంది. ఇక్కడ ఒక బాక్స్ క్రికెట్, పికిల్ బాల్ కోర్ట్ ఉంటుంది. దాంతో పాటు మేము ఇక్కడ ఒక మినీ గోల్ఫ్ కూడా చేస్తున్నాము. పార్క్ నెంబర్ 3 లో మినీ గోల్ఫ్ అండి. దాని ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ఈ ప్రాజెక్ట్ లో మేము ఇచ్చే స్పెసిఫికేషన్స్, ఎమ్యూనిటీస్, డెవలప్మెంట్స్ ఇవన్నీ కలిపి ఈ ప్రాజెక్ట్ ఒక ప్రీమియం ప్రాజెక్ట్ చేస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను డీటెయిల్స్ చెప్పిన వెంటనే మీరు ఫస్ట్ అడిగేది గూగుల్ మ్యాప్ పెట్టేసాయి. సో గూగుల్ మ్యాప్ పెట్టేస్తే మీరు ఒకళ్ళు ఎల్బీ నగర్ లో ఉంటారు, ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ చూస్తారు, 45 వచ్చేసింది, దూరం అయిపోయింది అంటారు. ఒకళ్ళేమో కుక్కట్పల్లిలో ఉంటారు, ఒకళ్ళేమో కోకాపేటలో ఉంటారు. ఇది కాదు సార్ మీరు చూడాల్సింది, ఇది కాదు. సో మనం కొనేది గ్రోత్ పొటెన్షియల్, రేటు పెరగడానికి ఛాన్స్ ఉందా లేదా, సో అక్కడ ఇంకేం డెవలప్మెంట్స్ వస్తున్నాయి అనేది మీరు చూడాలి. సో అండ్ సెకండ్ థింగ్, ఒక 50-55 lakhs మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫిజికల్ గా వచ్చి సైట్ చూడడం అనేది బెస్ట్ థింగ్ అండి. ఒక ఇన్వెస్టర్ గా మీకు ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, ముందు అసలు మార్కెట్ లో ఏ ప్రాజెక్ట్ అయితే వైరల్ అవుతుందో ఆ ప్రాజెక్ట్ ఒకసారి మీరు చూడండి. చూస్తే కొనేయాలని లేదు కదా, సో ఒక్కసారి చూడండి. సో ఈ స్పెసిఫికేషన్స్ అండ్ మా ప్రాజెక్ట్ చుట్టూ వచ్చే డెవలప్మెంట్స్ మీరు వింటే షాక్ అవుతారు. కానీ ఈ రోజు నేను చెప్తే మీకు ఇవన్నీ అబద్ధాలే, బాలాజీ అన్ని అబద్ధాలు చెప్తారని మీరు ఫీల్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే, మా ప్రాజెక్ట్ ఆపోజిట్ లో టాప్ బిల్డర్స్ ఆఫ్ హైదరాబాద్, మీకు తెలుసు కదా టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు ఇవాళ. సో టాప్ 5 బిల్డర్స్ లో ఒక బిల్డర్ కి 600+ ఎకర్స్ ఆల్రెడీ ఎక్వైర్ చేశాడు. అండ్ ఇంకా ఎక్వైజేషన్ అవుతుంది, 1000-1200 ఎకర్స్ వరకు ఎక్వైర్ చేయాలని వాళ్ళ ప్లాన్. అది కాకుండా ఇంకా 3-4 బిల్డర్స్ కి 200-500 ఎకర్స్ ల్యాండ్ బ్యాంక్ ఉంది మన ప్రాజెక్ట్ చుట్టూ. వీళ్ళందరూ దిగితే జరిగేది ఏంటో తెలుసు కదా, హై ఎండ్ విల్లాస్, ప్రీమియం విల్లాస్. సో దీని వల్ల ఏమవుతుందంటే, మీకు ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక నేచర్ కి చాలా దగ్గరగా, నియర్ టు ద నేచర్, ఒక లంగ్ స్పేస్, పొల్యూషన్ ఫ్రీ, రిచ్ ఆక్సిజన్, ట్రాఫిక్ ఫ్రీ. కోకాపేట్ నియోపోలిస్ కి 30 kilometers సార్. ఎంతసేపు మీరు కారు ఎక్కి కూర్చుంటే వెళ్ళిపోతారు. 150 feet రోడ్ అవుతుంది. గండిపేట టు శంకరపల్లి రోడ్ 150 feet రోడ్ అవుతుంది. కారులో కూర్చుంటే వెళ్ళిపోతాం. 2 కోట్లు పెట్టి మీరు సిటీలో అపార్ట్మెంట్ కొనే బదులు 50 లక్షలు మా ప్లాట్ కొనుక్కోండి, 50 లక్షలు మంచి విల్లా కట్టుకోండి, 1 కోటి రూపాయలు బ్యాంకులో వేసుకుంటే మీకు ఎడిషనల్ గా ఒక ఎంప్లాయీ వర్క్ చేసి శాలరీ ఎంత వస్తుందో అంత ఇంట్రెస్ట్ వస్తుంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా మీకు 70-80 వేలు వస్తుంది. ప్లాన్ చేయండి. మీరు ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకెళ్లి ఒక విల్లా కొనేస్తా 5 కోట్లు పెట్టి, ఒక ఫ్లాట్ కొనేస్తా 1-2 కోట్లు పెట్టి అనేది కాకుండా మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. సో ఒక విల్లా కమ్యూనిటీకి ఏమేం కావాలో దానికంటే ఎక్కువ మేము మా ప్రాజెక్ట్ లో డెవలప్ చేస్తున్నాము. కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్ ని మిస్ అవ్వద్దని నేను మరొకసారి చెప్తున్నాను. అండ్ సెకండ్, వచ్చి విజిట్ చేయండి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నాకు కాల్ చేస్తే మనం మాట్లాడుకుందాం. అండ్ ప్రైస్ ఇవన్నీ కూడా మనం వర్కౌట్ చేద్దాము. మీరు కనుక గ్రూప్ బుకింగ్స్ లేదా బల్క్ బుకింగ్స్ లేదా పెద్ద ఎక్స్టెంట్స్ తీసుకుంటాము అంటే కనుక నేను మీకు సపోర్ట్ చేస్తాను. మనం ప్రైస్ కూడా వర్కౌట్ చేద్దాము. సో మేనేజ్మెంట్ మొత్తం నేను వర్కౌట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు నాకు కాల్ చేయండి, మనం కలుద్దాం. ఇవాళ ఈ డిజిటల్ యుగంలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కూడా ఒక మంచి దానమే అండి. ఎందుకంటే సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా వచ్చి ఏదైనా ప్లాట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ నా వీడియోని షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, మీ బాలాజీ.